గుడ్ నైట్ అభియాన్. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను నా వైఫ్ సంస్కృతి వెళ్ళదండి, నా కొడుకు. నీ గురించి చెప్తున్నారా? అభియాన్ చుట్టుకొండ. మేము ముగ్గురం కలిసి న్యూయార్క్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. న్యూయార్క్ లో బ్రుక్లిన్ బ్రిడ్జ్ చూడాలని ఉంది, దాని మీద నడవాలని ఉంది అని చెప్పేసి నా వైఫ్. వాట్ ఈస్ ఇట్? ఓకే బాడీ, ఆల్రైట్. See my favorite watch. My favorite one. Okay, alright. Let's be in the show. I look the other way. చెప్పండి ఫ్రెండ్స్, ఎంత మంచి షాట్ చూపించిన మీకు. వెల్కమ్ టు న్యూయార్క్ మై ఫ్రెండ్స్. I don't see how it's got anything to do with me. చూసినారా పక్కన ఇదంతా కూడా సముద్రాన్ని. న్యూయార్క్ అనేది ఒక సముద్రం పక్కన ఉంటుంది మై ఫ్రెండ్స్. సో న్యూయార్క్లో ఒక చిన్న ముక్క ఇంత పాటు వరకు లాంగ్ ఐలాండ్, బ్రుక్లిన్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఒక ఐలాండ్ మీద ఉంటాయి అనమాట. ఒక చిన్న ముక్క విడిపోయినట్టు మధ్యలో వాటర్ పాయ్ ఉంటుంది యూనో. సో ఆ వాటర్ పాయ్ని దాటి అటువైపున్న బ్రుక్లిన్ని, ఇటువైపున్న మన్హాటన్ని రెండు కలిపింది ఫస్ట్ బ్రుక్లిన్ బ్రిడ్జ్ మై ఫ్రెండ్స్. అప్పటివరకు ఏంటంటే వర్క్ చేసుకునే సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రుక్లిన్లో ఉండడము, వాళ్ళ వర్క్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మన్హాటన్లో ఉండడము, అక్కడికి ట్రావెల్ చేయడానికి ఫెర్రీస్ వాడటము. ఏదైనా వింటర్ వచ్చింది అనుకోండి న్యూయార్క్లో చాలా ఆగం ఉంటుంది. సో అట్లాంటి వింటర్ కండిషన్స్ వచ్చినాయి అనుకోండి చాలా ఇబ్బంది పడిపోవటము. అవన్నీ అయ్యేసరికి ఈ ప్రాజెక్ట్ అనుకుని బ్రుక్లిన్ బ్రిడ్జ్ సరే కడదాం రా, ఒక మంచి ప్రాజెక్ట్ కట్టేసి అదేంటిది అన్ని వెహికల్స్ పోవడానికి వాడదామని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. అనుకొని మరి మామూలు మాటల లోపల అది సముద్రంలో మనము అవన్నీ తీయాలి కదా, మట్టి తీసి నువ్వు ఈ యాంకర్స్ దింపి బ్రిడ్జ్ కట్టాలి కదా. అంత పెద్ద బ్రిడ్జ్ కూడా అప్పట్లో గిదే లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళు లోపల దిగి ఆ డీప్రెషరైజ్డ్ కంటైనర్స్ ఏవో ఉంటాయి దాని లోపల నుంచి చాలా పని చేసి చాలా మంది చచ్చిపోయినారు. ఓపెన్ చేసినప్పుడు అందరూ ఎక్కడానికి భయపడితే ఒక 21 ఎలిఫెంట్లను తీసుకొచ్చేసి పెరాడ్ చేసినారంట దాని మీద. అప్పుడు జనాలు నమ్మి ఓకే లెట్స్ గో అని చెప్పేసి బ్రిడ్జ్ని వాడటం స్టార్ట్ చేసినారు ఫ్రెండ్స్. సో అది దాని ఒక చిన్న బ్యాక్ డ్రాప్ స్టోరీ మీకోసం. ఈ బ్రిడ్జ్ లోనే వాకింగ్ కోసము పెడెస్ట్రియన్ ఒక వాక్వే ఉంటుంది అనమాట. ఒరిజినల్ గా ప్లాన్ అనుకున్నప్పుడు ఆ ప్లాన్ లోనే ఇంక్లూడెడ్ ఉండేది ఆ పెడెస్ట్రియన్ వాక్వే. ఇట్స్ నాట్ లైక్ సమ్ అడెండమ్ అన్నట్టు. ఈ మధ్య రీసెంట్ గా చేసిన లుక్ ఎట్ దిస్ మై ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ఆ పక్కన అది కనిపిస్తుంది కదా, అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నట్టు. ఇంతకుముందు 2 ట్విన్ టవర్స్ ఉండేవి, గుర్తుందా మీకు? ఒసామా బిన్ లాడెన్ బాంబు పెట్టేసి అదే మన ప్లేన్లలో పెట్టేసి వచ్చి కొద్ది ట్విన్ టవర్స్ అని కూలిపోతే ఒకటే సెంటర్ కట్టినారు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని. అది ఆ మధ్యలో చూసినారు ఆ పైన ఎట్లా వాక్వే ఉందో. అప్పుడు కట్టినప్పుడు ఇది ఒకటే బ్రిడ్జ్ టు కనెక్ట్ టు బ్రుక్లిన్ ఫ్రమ్ మన్హాటన్. బట్ దాని తర్వాత చాలా బ్రిడ్జెస్ డెవలప్ అయిపోయినాయి. న్యూయార్క్ నేను ఫస్ట్ అమెరికాకి వచ్చిన తర్వాత దాన్ని నెవార్క్ అంటారో న్యూ అర్క్ అంటారో తెలీదు, దాని స్పెల్లింగ్ మాత్రం NEWARK. సో ఆ ప్లేస్లో దిగాను నేను, EWR, ఇది మన ఎయిర్పోర్ట్ కోడ్. దిగి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ మెట్టిచన్ అని చెప్పేసి ఒక సిటీ ఉండేది న్యూజెర్సీలో, అక్కడ ఉన్నాను. ఫస్ట్ వారం రోజుల్లో మా ఫ్రెండ్స్ నేను న్యూయార్క్ సిటీకి వచ్చాము, టైమ్ స్క్వేర్కి. వచ్చిన తర్వాత ఆ లైట్స్ అవన్నీ చూసి చాలా ఫస్ట్ ఆస్ట్రక్గా ఫీల్ అయినాను, ఏంటి ఇదంతా అని. దాని తర్వాత ఒక రకమైన లైక్ కెన్ ఐ ఫిట్ ఇన్, కెన్ ఐ రియలీ ఫిట్ ఇన్, ఇది లుక్స్ లైక్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అసలు ఏదో జంకటము, లైక్ ఏది కలవకపోవడమేనో అట్లా అనిపించింది ఫ్రెండ్స్ నేను. సో దాని తర్వాత మా స్టడీస్ అయిపోయిన తర్వాత, మా ఇద్దరిది మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్ గాడు సంస్కృతి ముగ్గురం కలిసి న్యూయార్క్ ఒకసారి పాత కార్ వేసుకుని వచ్చినాం. మాది $1,000 కార్, పాతది, చాలా పాతది. ఎందుకు నవ్వుతున్నాం అంటే ఆగిపోయినాయి కార్. అది ఒకసారి టన్నెల్లో ఆగిపోయింది, ఇంకో దగ్గర ఆగిపోయింది. నేను ఆ రోజు నిజంగా దేవుడికి దండం పెట్టుకున్నాకేనో, దీన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేంత వరకు రామ్మా ప్లీజ్ దాని తర్వాత నువ్వు ఆగిపోయినా అట్లనే ఆగిపోయింది. దాన్ని డ్రాప్ చేసిన 5 నిమిషాలు కార్ ఆగిపోయింది. సో అట్లాంటి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి ఈ న్యూయార్క్ లో.
అండ్ ఆల్సో దిస్ సిటీ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఎంత డేంజరస్ అంటే రోడ్ మీదనే పోలీసులు ముంగటనే గాంజాలు కొట్టుకున్నాడు, గన్లు పట్టుకుని అటు ఇటు తిరుగుడు. ఏదైనా చూద్దామంటే ఎవరైనా చూద్దామంటే భయం అవుతుంది నాకు. Big skyscraper. NYPD మై ఫ్రెండ్స్, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్. బైక్ల కోసం ఇది అనుకుంటా, నడవడానికి అదని నా ఫీలింగ్. ఒక పోతున్నాను అక్కడ నుంచి. అవి కుట్టు, న్యూయార్క్ చూస్తున్నావు నువ్వు? 5 ఏళ్లకే న్యూయార్క్ చూస్తున్నావు. రౌడీ నా కొడుకు నువ్వు. చూడండి మై ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ వ్యూ, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఏరియా అండర్ NYPD వీడియో సర్వేలెన్స్ మై ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కాంక్రీట్ చెక్కలు. అటు సైడ్ బ్రూక్లిన్, నా వెనక సైడ్ మన్హాటన్. బ్రూక్లిన్ సైడ్ ఉన్న యాంకరాజ్లో ఒక సీక్రెట్ రూమ్ ఉందంట. ఈ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ కోసం రెంట్కి ఇద్దాంలే అని చెప్పేసి ఒక ఆలోచనతో కట్టినారట. మేముండే రాష్ట్రం ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అది వర్జీనియా. ఇది న్యూయార్క్ కదా, మధ్యలో ఒక 4-5 గంటల జర్నీ ఉంది. సో మిడ్ నైట్ స్టార్ట్ అయినా మేము 12ంటికి స్టార్ట్ అయ్యి సంస్కృతి ఒక 3 hours డ్రైవ్ చేస్తే, నేను ఒక 2 hours డ్రైవ్ చేశాను. మధ్యలో కొంచెంసేపు పడుకున్నాము. పొద్దుగాల ఇక్కడికి వచ్చేసరికి 5-5:30 అయింది. ఆ బ్రిడ్జ్ ఎక్కేసి మళ్ళీ దిగేసరికి ఇంకొక గంట అయింది ఫ్రెండ్స్. సో 6:30కి కడుపు మాడుతుంది, కిందకు వచ్చాము. మరి ఏమైనా తినాలా, తింటే బాగుంటుంది. ఇక్కడ టైమ్ స్క్వేర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మన ఇండియన్ బండ్లు లాంటివి ఉంటాయి. చికెన్ ఓవర్ రైస్ ఉంటుంది మై ఫ్రెండ్స్. మన గ్రిల్ ఒకటి ఉంటుంది, ఆ గ్రిల్ మీద చికెన్ని మంచిగా గ్రిల్ చేసి దాన్ని రైస్లో కలిపి పైనుంచి సాసులు పిండిస్తాడు. అది చెప్తుంటేనే అక్కడ ఆగిపోయినా ఫ్రెండ్స్. టైమ్ స్క్వేర్కి వెళ్ళి ఏదైనా పక్కన పార్కింగ్ ఏదైనా దొరికింది అనుకోండి, 1 నిమిషం కార్ ఆపుకొని ఆ లైట్లు అలా చూద్దాం 1 నిమిషం. లేదు దొరకలేదు అనుకోండి, అలా అని క్రూజ్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అమెజాన్ డెలివరీ ట్రక్ చూసినా చూడండి మై ఫ్రెండ్స్. బుడ్డ ఆటో రిక్షాలకి లేదు, ఇట్లా పోలేం కదా. ఇదే మై ఫ్రెండ్స్, ఇట్లా లైట్లు గీట్లు అన్నీ పెట్టేసి ఒక స్ట్రీట్ మొత్తం ఆగమాగం చేస్తారు. దాన్ని టైమ్ స్క్వేర్ అంటారు. నో మ్యాటర్ ఎంత చూపించినా సరే సంస్కృతికి ఇంకొంచెం అక్కడ ఆపి ఏదన్నా ఇంకొంచెం అన్నట్టు ఉంటుంది. నేనంటాను, ఇంత చూసావు కదా, ఓకే కదా, ఓకే అనుకోవచ్చు కదా, సరిపెట్టుకోవచ్చు కదా ప్లీజ్ అంటది. సంస్కృతిని న్యూయార్క్ తీసుకొచ్చినా కదా, వాళ్ళ అమ్మ ప్రేమతోని అబ్బో మా కూతురుని ఆడదాకా తీసుకుపోయింది మాలుడు అని చెప్పేసి బగారన్నం మటన్ చేసింది ఫ్రెండ్స్. అత్తయ్య చాలా బాగా చేస్తుంది, కారం జర గట్టిగా వేస్తుంది. మంచి ముక్కలు వేసారు నాకు, అసలు ఇంటర్లో ఉండే నేను. థ్యాంక్ యూ, పర్ఫెక్ట్. అమ్మో వద్దులే అంత 2 ఒకటి తీసుకోపోయినా. చికెన్ బిర్యానీయా ఇష్టమా అత్తయ్య మీకు? చికెన్ బిర్యానీ అవునా, చేస్తా అత్తయ్య. ఆనియన్సా? నువ్వు ఏమి ఇద్దాం అనుకుంటే ఈయన అన్నీ తినేస్తాను నేను. ఇలా బయటికి వెళ్ళేసి మనము మన ప్లెజర్ కోసం తిరిగేసి వచ్చిన తర్వాత ఇంట్లో వేడివేడిగా అన్నం కూర, అది కూడా టాప్ నాచ్ బగారు అన్నం మటన్ కూర ఇట్లాంటిది ఉంటే మీకు ఏమనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, థ్యాంక్ యూ. చికా కావాలా నీకు? ఇదేంటి? మటన్. మంచిగా తింటావురా కారం మాత్రం నువ్వు, మంచిగా తింటావు. వాటర్ తాగుతావా? అకి నిమ్మకాయ పిండిరా. డాడీకి నిమ్మకాయ ఇట్లా స్క్వీజ్ చేయనా, అట్లా చెయ్యి. గుడ్ జాబ్ రాకి, ఎంతో కష్టపడుతున్నాడు. అయ్యమ్మా అదిరా గుడ్ జాబ్ రా.
మిత్రులందరినీ మరొక వీడియోలో కలుస్తా. అంతవరకు సెలవు. మీ అమెరికా చౌరస్తా.